హాయ్ ఫ్రెండ్స్, అయితే మనం సి ప్రోగ్రామింగ్ మీద ఒక కోర్స్ లాగా అయితే రోజు ఒక వీడియో చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. సో మనం ప్రీవియస్గా పైథాన్ మీద చాలా క్లాసెస్ చూసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేసాం. సో అంటే మనం ఏదైనా కోడింగ్ నేర్చుకోవాలంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, మీకు సి, జావా లేదా వేరే లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఈ లాంగ్వేజెస్ వచ్చేసి ఒకదానికి ఇంకొకటి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. అంటే కొంచెం సింటాక్స్లో వచ్చేసి తేడా ఉంటుంది, కొంచెం సెమీకాలన్ అనేవి, కొంచెం ఫంక్షన్స్ అనేవి వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని మించి ఏమీ డిఫరెన్స్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న కార్ నడపడం నేర్చుకున్నాం అనుకోండి, ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మనం టర్న్ చేయాలన్నా, దానికి నేర్చుకోవాలన్నా, గేర్స్ వేయాలన్నా, రివర్స్ గేర్ వేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి మనం అది ఆ చిన్న కార్ ఏదైతే ఉందో నేర్చుకున్న తర్వాతకి వేరేవి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, కొంచెం ఎఫర్ట్ పెడితే వచ్చేస్తాయి. అదేవిధంగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా. సో మనం ఒక్కసారి పైథాన్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సి కూడా మనకి ఈజీగానే ఉంటుంది. సో జావా కూడా నేర్చుకోవచ్చు, కాకపోతే మనం సి తర్వాతకి జావా చూద్దాం. ఫస్ట్ అయితే సి అయితే కంప్లీట్ చేసేద్దాం. సో దీంట్లో వచ్చేసి సి ప్రోగ్రామింగ్ వచ్చేసి మనం పైథాన్ చూసాం కదా, పైథాన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే దాంట్లో వచ్చేసి ఆబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ అవి వచ్చేసి కొంచెం కాన్సెప్ట్ అనేది కొంచెం ఏముంటుంది, టఫ్గా ఉంటుంది కదా. ఇది వచ్చేసి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో మనం ఆబ్జెక్ట్స్ని అయితే యూజ్ చేయం. సో డెన్నిస్ రిచీ అనేట ఆయన అయితే దీన్ని కనుగొన్నారు. సో మనం ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు ఒక మైండ్ సెట్ అయితే ఉండాలి అనేసి మనకు చెప్తారు కదా. సో యాక్సెప్టెన్స్ అనే మైండ్ సెట్ అయితే ఉండాలి. సో దీనికి సింటాక్స్ వచ్చేసి #include stdio.h అనేసి ఉంది. సో ఇది వచ్చేసి 2 <> సింబల్స్ మధ్యలో ఉంది. హ్యాష్ సింబల్ని అయితే మనం ఇక్కడ యూజ్ చేసాం. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ హ్యాష్ ఎందుకు వచ్చింది, ఇక్కడ <> ఎందుకు వచ్చింది, ఇక్కడ ఈ సింబల్స్ ఎందుకు వచ్చాయనే అంటే అలాంటి డౌట్స్ అనేది రేస్ చేయొద్దు. ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. ఈ హ్యాష్ని వచ్చేసి మనం ఏమంటాం, ప్రీ ప్రాసెసర్ అనేసి అంటాం. సో STDIO అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ. సో ఈ లైబ్రరీని మనం ప్రోగ్రాంలోనికి ఇంక్లూడ్ చేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ అనేది ఫంక్షన్ అన్నట్టు. దీనిలో మనం కోడ్ని అయితే రాస్తాం. ఒకటి ఓపెన్ బ్రేస్, ఒకటి క్లోజ్ బ్రేస్ ఉంది కదా, దీని మధ్యలో మనం వచ్చేసి మన కోడ్ని అయితే రాస్తాం. ఇది సింపుల్ సింటాక్స్. ఒక సి ప్రోగ్రామ్ని రాయాలంటే ఇది మనకైతే వచ్చి ఉండాలి. #include సింబల్ stdio.h సింబల్. నెక్స్ట్ మెయిన్ ఆఫ్ అనేసి ఒక ఓపెన్ కర్లీ బ్రేస్, ఒక క్లోజ్డ్ కర్లీ బ్రేస్, దీని మధ్యలో మనం కోడ్ అయితే రాస్తాం. సో ఇక్కడ వచ్చేసి నోట్ పాయింట్లు ఏంటిదంటే అంటే సి ప్రోగ్రామ్ యొక్క ఫైల్ని మనం .c అని ఎక్స్టెన్షన్తో అయితే సేవ్ చేస్తాం. పైథాన్లో అయితే ఏం చేస్తాం, .python. ఆ విధంగా సిలో వచ్చేసి .c అనేసి అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఇది వచ్చేసి కేస్ సెన్సిటివ్. అయితే కేస్ సెన్సిటివ్ అంటే ఏంటిది అంటే స్మాల్ ఏని క్యాపిటల్ ఏని డిఫరెంట్గా మనకైతే కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్ స్మాల్ a = 10 అనేసి ఒకవేళ దీన్ని మీరు ప్రింట్ చేయాలనుకోండి, ప్రింట్ క్యాపిటల్ A అనేసి రాశారనుకోండి, అప్పుడు ఆ ప్రోగ్రాంలో ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్మాల్ a అనేది డిఫరెంట్, క్యాపిటల్ A అనేది డిఫరెంట్. దీన్నే మనం ఏమంటామంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనేసి అయితే అంటాం. ఒకవేళ స్మాల్ ఏని క్యాపిటల్ ఏని ఒకటేలా కన్సిడర్ చేస్తే దాన్ని ఏమంటాము, కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ అనేసి అయితే అంటాం. సో సి వచ్చేసి కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం. అడ్వాంటేజెస్ వచ్చేసి ఈజీ టు లెర్న్, పోర్టబుల్, ఈజీ డీబగ్గింగ్ అంటే మనకి తెలుసు. ఈజీ టు లెర్న్, ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. అండ్ పోర్టబుల్ అంటే ఏంటిదంటే మీరు ఒక ప్రోగ్రామ్ వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో అయితే రాశారు. సో అదే ప్రోగ్రామ్ని మనం వేరే కంప్యూటర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో సేమ్ ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటాం, పోర్టబుల్ అంటాం. బట్ అదే విండోస్ 10లో ఉన్న ప్రోగ్రామ్ని వేరేది అంటే లినక్స్ ఈ విధంగా వేరే ఆపరేటింగ్ సిస్టంలో మనం రన్ చేయలేం. సో ఇదొక డిసడ్వాంటేజ్. దాన్నే ఏమంటారు, ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఒకటే ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదొక డిసడ్వాంటేజ్. అండ్ అడ్వాంటేజ్ కింద కూడా మనం ఇక్కడ పోర్టబుల్ అనేసి అడ్వాంటేజ్లో రాస్తాం, ప్లాట్ఫామ్ డిపెండెంట్ కాబట్టి డిసడ్వాంటేజ్లో కూడా చూస్తాం. సో డీబగ్గింగ్ వచ్చేసి ఈజీగా ఉంటుంది, అంటే ఎర్రర్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా డీబగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, నాట్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు, ఎందుకంటే ఇది వచ్చేసి ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యాబ్సెన్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో మీరు పైథాన్ ఒకవేళ నేర్చుకుని ఉంటే మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే తెలుస్తుంది. పైథాన్ జావాలో కూడా ఉంటుంది. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటిదంటే, ఎర్రర్ ఉన్నప్పుడు ట్రై క్యాచ్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేసి అయితే మనం ఎర్రర్ ఉంది అనేసి మనకి అవుట్పుట్లో చూపించేలాగా చేస్తాం. సో ఆ ఫీచర్ అనేది సి లాంగ్వేజ్లో లేదు. అండ్ ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ హెలో వరల్డ్ అనేసి ప్రింట్ చేసే ప్రోగ్రామ్. సో హ్యాష్ ఇంక్లూడ్ హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దాన్ stdio.h గ్రేటర్ దాన్ మెయిన్ ఆఫ్ ఓపెన్ కర్లీ బ్రేస్. ఇక్కడ వచ్చేసి ఇండెంటేషన్ అయితే వస్తుంది, 4 స్పేసెస్ అయితే ఇవ్వచ్చు. ఇండెంటేషన్ అంటే ఏంటిదంటే స్పేస్ ఇవ్వడం కొంచెం. ప్రింట్ ఎఫ్ హెలో వరల్డ్, డబల్ కోట్స్ మధ్యలో హెల్లో వరల్డ్. ఏదైనా రాయాలంటే మనం డబల్ కోట్స్ మధ్యలోనే రాస్తాం, అప్పుడే మనకి ఇది వచ్చేసి. ప్రింట్ఎఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అయితే, ఇక్కడ stdioలో వచ్చేసి 2 ఫంక్షన్స్ అయితే ఉంటాయి మనకి. అంటే 2 ఫంక్షన్స్ ఏంటిది, అది ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్. ఓకేనా, ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్. ప్రింట్ఎఫ్ అంటే ఏంటిదంటే కన్సోల్లో మనకి, కన్సోల్ అంటే ఏంటిదంటే మనకి అవుట్పుట్ వచ్చే ఒక స్క్రీన్ ఉంటుంది కదా, బ్లాక్ స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ని మనం ఏమంటామంటే కన్సోల్ అనేసి అంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఆ బ్లాక్ స్క్రీన్ అవుట్పుట్ వచ్చే ఏదైతే స్క్రీన్ ఉంటుందో దాన్ని మనం కన్సోల్ అనేసి అంటాం. సో ప్రింట్ఎఫ్ దేనికి యూజ్ చేస్తామంటే, కన్సోల్ మీద మనం ఏమన్నా రాయాలి, ఏదైనా రావాలి, ఎంటర్ ఏ నెంబర్ అనేసి రావాలంటే అది మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేసి అయితే ఈ విధంగా రాస్తాం. ఓకేనా, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ నెంబర్ సెమీకాలన్. ఓకేనా, సెమీకాలన్ టర్మినేట్ సెమీకాలన్తోనైతే చేయాలి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డేటా టైప్స్ గురించి అయితే చూద్దాం. అప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.